వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఇకపై ఇళ్ల నిర్మాణానికి ₹1 ఫీజు. యూనిట్కి 13 పైసలు తగ్గించిన విద్యుత్ ఛార్జీలు. హైదరాబాద్ లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చిన ప్రభుత్వం. గాజా ఘర్షణల అంతానికి పిలుపు. ట్రంప్ కు ప్రధాని మోదీ మద్దతు. గాజా ఘర్షణలను అంతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమగ్ర ప్రణాళిక ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. అధ్యక్షుడు ట్రంప్ చూపిన చొరవకు అందరూ ముందుకు వస్తారని, గాజాలో ఘర్షణలను అంతం చేసేందుకు, శాంతిని నెలకొల్పేందుకు మద్దతు పలుకుతారని తాను ఆశిస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వర్గాలకు పండుగ పూట శుభవార్తను అందించింది. పేదలు మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. 50 చదరపు గజాల వరకు స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ లేదా గ్రౌండ్+1 అంతస్తుల నివాస భవనాల నిర్మాణానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంటి నిర్మాణ రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం ₹1 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇది 3000 వరకు ఉండేది. తాజా ఉత్తర్వులతో నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పేద మధ్యతరగతి వర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ₹1 మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ విధానం పేద మధ్యతరగతి వర్గాలకు తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు ప్రకటనను కౌన్సిల్ సమావేశంలోనే చేయాలనుకున్నామని, కానీ ప్రతిపక్షం కాఫీ, టీల కోసం గోల చేయడంతో చేయలేకపోయామన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల తగ్గింపుతో తాడేపల్లికి షాక్ తగిలింది. గత వైసీపీ పాలకులు విద్యుత్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. పీపీఏలను రద్దు చేసి కమిషన్ల కోసం అనేక అక్రమాలు చేశారు. హిందూజా వంటి సంస్థలకు ప్రయోజనం కలిగించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ట్రాన్స్ఫార్మర్లను, మీటర్లు, ఇతర పరికరాలపై అధిక ధరలు విధించడంతో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ రంగాన్ని తిరిగి పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం యూనిట్కి 13 పైసల మేర తగ్గించిన విద్యుత్ ఛార్జీలను నవంబర్ 1 నుంచి అమలు చేస్తాం. వైసీపీ పాలనలో ప్రజలు కేవలం ట్రూ అప్ అనే పదాన్ని మాత్రమే విన్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ట్రూ డౌన్ అనే పదాన్ని పరిచయం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, నాసిరకం బొగ్గు సరఫరా, అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేయడం వంటి చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ భారీగా ఆర్థిక నష్టాలను చవిచూస్తుంది. కూటమి ప్రభుత్వం ఛార్జీల తగ్గింపుతో పాటు బార్బర్, సెలూన్లు, చేనేత వర్కింగ్ షెడ్లు, ఆక్వా రైతులకు సబ్సిడీతో విద్యుత్ అందిస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో ఓ చోట పేరు మార్పు జరిగింది. తెలంగాణ సచివాలయం సమీపంలో ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పై కొత్త బోర్డును జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఇది చూసి నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్వతీపురం, మన్యం జిల్లా షెడ్యూల్ కులాల విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణం పీపీపీ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పార్వతీపురం, మన్యం జిల్లా కేంద్రంలో 13వ వార్డు ఇందిరా కాలనీ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైసీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ కి చెందిన విక్రమ్ డ్రైవర్ వృత్తి చేసుకుంటూ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. అందుకు నిర్వాహకులు దేవిలాల్ ఆయుబ్జాన్ మరియు రామ్లాల్ వికాస్ కి 5 లక్షల రూపాయలు రవాణా ఖర్చులు ఇచ్చేవారు. గతంలో 2.5 కిలోల రవాణా చేసేవారు. ఇప్పుడు సిమెంట్ బస్తాల మాటున గంజాయి రవాణా చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని రాజకొండ సిపి తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకులను పట్టుకుంటామని తెలిపారు.
caught seizure. This seizure is 1210 kg ganja. This is going to Rajasthan. Rajasthan నుంచి వచ్చి ఒక ఐరన్ సంబంధించినటువంటి వస్తువులను అక్కడ అమ్మి అన్లోడ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో సిమెంట్ బ్యాగ్స్ తీసుకొని then they went to forest inside and then got this ganja material. So now we got the accused. We'll further go into more details and then get entire activity unraveled. Thank you. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జంబుగుంపల గ్రామంలో మైనర్ బాలికపై టీడీపీ నేతలు దాష్టికం ప్రదర్శించారు. తమ భూమి ఆక్రమించొద్దు అంటూ జేసీబీకి అడ్డం వచ్చిన బాలికపై టీడీపీ నేతలు బాలికను ఈడ్చి పారేశారు. తమకే అడ్డు వస్తామంటూ బాలికపై దాడి చేసి పక్కకు ఈడ్చి నానా దుర్భాషలాడారు. దీంతో బాలిక గ్రామస్తులతో కలిసి టీడీపీ నేతలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తమ భూమిలో రహదారి లేకుండా దౌర్జన్యంగా జేసీబీతో దారి ఏర్పాటు చేసి మాపై దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని బాలిక జిల్లా ఎస్పీని కోరింది. టీడీపీ నాయకులే సామాన్యులపై దాడికి పాల్పడటంపై గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆపకు కోరుకోండి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రంగురంగుల రంగవల్లికలతో అలరాడుతున్న దేవాలయ ప్రాంగణం సత్యమ్మదేవి దుర్గామాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. దుర్గాదేవిగా గ్రామదేవత సత్యమ్మదేవిని అలంకరించి ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి అవతారంలో ఉన్న గ్రామదేవతను భక్తులు దర్శించుకున్నారు. సత్యమ్మదేవిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సత్యసాయి బాబా అత్యంత ఇష్టమైన గ్రామదేవతగా పరిగణించబడే సత్యమ్మదేవి ఆలయం వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. సత్యసాయి బాబా మహాసమాధి దర్శనం అనంతరం గ్రామదేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పుట్టపర్తిలో శరన్నవరాత్రి దసరా వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. దుర్గామాత అవతారంలో ఉన్న సత్యమ్మ భక్తులు ఎంతగానో ఆకట్టుకుంది. అనంతపురం జిల్లా కొలిమిపాలెం గ్రామంలో గత వైసీపీ నాయకులు అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి అనే మహిళపై అక్రమ కేసులు పెట్టి ఉద్యోగం పోయే విధంగా చేశారని, తనను ఆదుకుని ఉద్యోగం తిరిగి ఇప్పించాలని కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్ తన గోడు వెళ్లబోసుకుంది. తాను అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తుండగా వైసీపీ నాయకులు తనపై కక్ష కట్టి తన భర్త నిర్వహిస్తున్న కిరాణా షాప్ లో మద్యం గుట్కాలు పెట్టి అక్రమ కేసులు పెట్టారని అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. తనది టీడీపీకి చెందిన కుటుంబమని, వైసీపీ నాయకులతో కలిసి రావాలని, లేని పక్షంలో ఉద్యోగం ఉండదని గతంలో బెదిరించి ఉద్యోగం నుంచి అర్ధాంతరంగా తొలగించారని అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి కన్నీటి పర్యంతమైంది. దీంతో చేసేదేమీ లేక కలెక్టర్ను ఆశ్రయించి న్యాయం చేసి తనకు ఉద్యోగం ఇప్పించాలని కలెక్టర్ను కోరింది. కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలం జమగుంపల పంచాయతీ కొలిమిపాళ్యం గ్రామంలో గత 23 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వంలో నాకు అన్యాయంగా అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చి మద్యము గుట్టుగా అమ్మిందని దాంట్లో ఇరికిచ్చేసి కేసులో నన్ను ఇరికిచ్చి అంగన్వాడీ టీచర్ చేస్తున్నదాన్ని అధ్వానంగా పీకేసినారు. నా పరిస్థితి కలెక్టర్ కానీ అందరూ అర్థం చేసుకుని నా ఉద్యోగం నాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను. ప్రభుత్వంలో ఉషాచరాన్ని పోయి కార్డులు పట్టుకున్నాలంటేనే నాయకులు డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్కి నేను ఒప్పుకోలేదంటేనని అందుకోసమే నా మీద కక్ష కట్టి ఎస్ఐ గణేష్ సారు వచ్చి నన్ను కేసులో ఇరికిచ్చి
అక్రమంగా సబ్జీలకు పంపించి నా ఉద్యోగము పీకేసిన నా పరిస్థితి కూలిపోయే పరిస్థితి. మాకేం భూమి లేదు, ఏమీ లేదు. ఉద్యోగం మీదే ఆధారపడి బతుకుతున్నాము. ఒక్కడుకు ఒక బిడ్డ వాళ్ళని చదివించే శక్తి కానీ ఓపిక కానీ లేదు. కూలిపోయి ఆ పరిస్థితిలో ఉన్నాము. నా మీద దయ చూపి నన్ను ఆదుకోవాలని కోరుచున్నాను. ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 విడతల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, అదే ప్రకారం ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. సర్పంచ్ వార్డు మెంబర్లు 3 ఫేజుల్లో ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలు మనం చేయబోతా ఉన్నాం. మనకి మొత్తం ఖమ్మం జిల్లాలో 20 మండలాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి భాగంగా ఉంటాయి. 571 గ్రామ పంచాయతీలు, 283 ఎంపీటీసీ స్థానాలు, 20 జెడ్పీటీసీ స్థానాలు. దీంట్లో భాగంగా పోలింగ్ స్టేషన్స్ 5214. ప్రతి ఒక్క వార్డుకి ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి 5214 వార్డులకు గాను 5214 పోలింగ్ స్టేషన్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 737 పోలింగ్ లొకేషన్స్ లో మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంపీటీసీ విషయానికి వస్తే 1580 ఎంపీటీసీ పోలింగ్ స్టేషన్స్, 593 పోలింగ్ లొకేషన్స్ లో మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈ పోలింగ్ ప్రక్రియ అవన్నీ తదుపరి ఫేజ్ లో ఉన్నప్పటికీ ముఖ్యంగా మనకి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇమీడియట్ గా మనకి అమలు చేస్తా ఉన్నాం. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా మనకి ప్రతి మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీము, అదేవిధంగా జగిత్యాల రూరల్ మండలం బాలేపల్లి గ్రామానికి చెందిన ఆద్యశ్రీ జ్వరం రావడం వల్ల మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బాలికను పరీక్షించి డెంగ్యూగా నిర్ధారించారు. తర్వాత రక్త కణాలు తగ్గుతున్నాయని, రక్త కణాలు వెక్కించాలని వైద్యులు చెప్పారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రక్త కణాలు పెరిగి ఉదయం 5 గంటలకు బాలిక ఆసుపత్రిలో వాంతులు చేసుకుని మరణించిందని బాలిక అమ్మమ్మ రోధిస్తూ తెలిపింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధి నిమిత్తం దుబాయ్కి వలస వెళ్లగా ఆద్యశ్రీ మృతదేహాన్ని చూసిన గ్రామస్తులతో పాటు ప్రతి ఒక్కరూ రోధిస్తున్నారు. తర్వాత ఏమన్నాడు? ఆదివారం నాడు డెంగ్యూ అని చెప్పారు. మళ్ళా నిన్న మధ్యాహ్నం ఏమన్నారు అంటే అది ఇట్లా మరి పాపకు బెడ్ రక్త కణాలు పడిపోతున్నాయి, టెస్ట్ చేసినాక రక్త కణాలు పడిపోతున్నాయి అమ్మ, మరి మీరు ఆడవాళ్ళు కనబడుతుర్రు, వాళ్ళు నన్ను దగ్గర ఉంచుకోండి ఎక్కిద్దామా అన్నారు. అంటే సరే మేడం అని చెల్లె కొడుకులకు ఫోన్ చేసినాక వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడినలే గిట్లుంది బాబు అంటే మీరు వేసేనని రమ్మన్నా కానీ మేము వస్తాము 5 నిమిషాలల్లా, సరే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అయితే ఇయ్యండ్రి అని వాళ్ళు చెప్పిపోయింది. 6 గంటలకు టెస్ట్ చేసినాక తర్వాత ఆ టెస్ట్ మీదకి వెళ్ళి బెడ్ ఎక్కిస్తాం అన్నారు. 6 గంటలకు టెస్ట్ చేస్తే మంచిగా పెరిగినాయి అని అన్నారట కొడుక. పొద్దుగాల 5 గంటలకు లేచి అమ్మమ్మ నీళ్ళు తాగుతానే అని అన్నదట. ఇక నేను ఇంటికి వెళ్ళి వచ్చిన, ఈ మొక్కతి ఉంది నీళ్ళు తాగుతానక తాగిపించినాక వాంతి వచ్చిందట. వాంతి వచ్చిన వాళ్ళే అయ్యో బిడ్డ కక్కుతుందని ఇట్లా పట్టుకొని ఉరికారకు గిట్ల పిడికిలు పట్టిందట. సార్ వచ్చి చూసిండట, ఇదంతా ఒత్తి ఆటు అది ఇది అన్నాడట, కానీ అయిపోయిందమ్మా అని అన్నాడట. గంటే రాష్ట్రంలో వైసీపీ నేతలు దళితుల వెన్ను విరిచి ఆర్థికంగా కుంగదీసి నేడు మెడికల్ కళాశాలలపై దొంగేడుపులు ఏడుస్తున్నారని, దళితులకు మెడికల్ సీట్లు కేటాయించకుండా చేసి అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్నారని, 27 రకాల దళితుల పథకాలను రద్దు చేస్తే నోరు మెదపని వైసీపీ దళిత నేతలు కూడా మెడికల్ కళాశాలపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున దొంగ నాటకాలు ఆడుతా ఉన్నాడు. ఏదో మెడికల్ కాలేజీలో ఎన్డీఏ కూటమి ఏదో తప్పు చేసినట్టు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని, నీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అగ్రవర్ణాల, పేదలకి ఎంబీబీఎస్ సీట్లలో 50%
ప్రైవేట్ కోటా కింద ఇచ్చి, ఎన్ఆర్ఐ కోటా కింద ఇచ్చి వారి యొక్క జీవితాలతో ఆడుకున్నది నువ్వా కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను. చేసిన తప్పులన్నీ చేసి కూడా ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఏ అంబేద్కర్ గారిని అయితే జగన్మోహన్ రెడ్డి అవమానించాడు, ఏ అంబేద్కర్ గారు పేరు తీసి అంతకు ముందర తెలుగుదేశం పార్టీ హయాంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే అద్భుతమైనటువంటి కార్యక్రమం పెడితే అనేకమైన కేసుల్లో ముద్దాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టుకునేటువంటి సాహసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు మరి ముఖ్యంగా కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో మంగళవారం సాయంత్రం బియ్యం లారీ వెనక నుంచి ఆగిన ఆటోను ఢీకొనడంతో 2 మహిళలు ఒక చిన్నారి మృతి చెందారు. తొగలి మండలం ముక్కెళ్ల గ్రామానికి చెందిన సుమన్ భార్య భూమిక, కుమార్తె నిఖిత, పవన్ భార్య శిరీషులు పండుగ సరుకుల కోసం ముక్కెళ్ల నుండి పత్తికొండకు వెళ్లి అక్కడ బట్టలు, పండుగ సరుకులు తీసుకుని ముక్కెళ్ల ఆటో స్టాండ్ లో ముక్కెళ్లకు వెళ్లేందుకు వారు ఆటోలో కూర్చున్నారు. అయితే బియ్యం లారీ వెనక నుంచి ఆటోను ఢీకొనడంతో ఆటోలో కూర్చున్న వారు మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కర్నూలులో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గోవర్ధన్ నగర్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో అమ్మవారు మహాకాళి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి సందర్భంగా భక్తులు సామూహికంగా చండీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో చిలుకూరు ప్రదీప్, బాలయ్య, శ్రీరాములు, కొలుట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. గోవర్ధన్ నగర్లో వెలిసిన శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ 1995 సంవత్సరము వెలిసినది. ఇట్లా పూజలు జరుపుతూ దేవి శరన్నవరాత్రులు మాత్రము ఇక్కడ శ్రీ మాయాభువనేశ్వర అమ్మవారు వెలిసింది కాబట్టి ఇక్కడ 10 రోజులు ఈ కార్యక్రమాలు దేవి శరన్నవరాత్రులు జరుపుతున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు దుర్గాష్టమి కాబట్టి ఇక్కడ చండీ హోమము చాలా గొప్పగా జరుగుతుంది. దాదాపు 60 నుంచి 70 గంటల దాకా చండీ హోమం కార్యక్రమం జరిగినది. ఈ 10 రోజులు ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి మళ్ళీ టిఫిను, సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు చాలా విరివిగా 10 రోజుల నుంచి అన్నదానం జరుగుతుంది. డైలీ రోజు ఒక 1100 నుంచి 1200 దాకా అన్నదానం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు మాత్రము చండీ హోమం కాబట్టి దాదాపు ఒక 2000 మందికి అన్నదానం జరుగుతున్నది. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం దుర్గాష్టమికి చండీ హోమం చేస్తున్నారు. ఇది శ్రీ చిలుకూరు ప్రతాప్ గారి ఆధ్వర్యంలో అఖండ విజయంగా, అద్భుతంగా, అమోఘంగా జరుగుతున్నది, నిర్విఘ్నంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క చండీ హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ యొక్క చండీ హోమ కార్యక్రమము చాలా అద్భుతంగా వీరి ఆధ్వర్యంలో చాలామందికి దాదాపు 80 మంది, 100 మంది, ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా చేయాలని, వారికి ఆ యొక్క అమ్మవారి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆయన పూర్ణాయుష్కుతో ఉండి మా లాంటి వాళ్ళందరికీ ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయిస్తూ మమ్మల్ని తరింపజేయవలసిందిగా మాత దుర్గామాతను ప్రార్థిస్తున్నాను. భగత్ సింగ్ జయంతి, దసరా పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక బిజివేముల వీరారెడ్డి విద్యా సంస్థల క్రీడా మైదానం నందు భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప, మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ యువతను ఉత్సాహభరితంగా, స్నేహపూర్వక వాతావరణంలో క్రికెట్ టోర్నమెంట్ డివైఎఫ్ఐ వారు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని, యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా మంచి ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు. టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్లేయర్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బట్ ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం అనేది మనకు చాలా సంతోషకరము. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, బట్ ఈ స్పోర్ట్స్ ద్వారా కూడా చాలామంది కూడా మంచి ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా హై క్యాడర్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా మనకి తెలంగాణలో అయితే సి ఆనంద్ సార్ కూడా ఉన్నాడు. సార్ కూడా క్రికెట్ మంచి ప్లేయర్. కాబట్టి మీరు కూడా దీన్ని స్పోర్ట్స్ స్పిరిట్గానే తీసుకోండి, వేరే ఛాలెంజెస్గా తీసుకోవద్దు. గెలుపు ఓటం అనేది ఈ స్పోర్ట్స్లో అనేది అది కామన్.
ఒక్కోసారి మనం ఎంత మంచి ప్లేయర్లు అయినా కానీ ఒక్కోసారి జస్ట్ క్యాష్ మిస్ చేసినా లేకపోతే ఒకటి స్లిప్ మిస్ అయినా కూడా గేమ్ అనేది పోతుంటుంది. అట్లానే మనము ఇది కాకుండా ఉన్న ఎంపైర్స్ కూడా నిజాయితీగా మన లోకల్ అనేది కాకుండా వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే జడ్జిమెంట్ ఇవ్వాలనేది ఒకటి. అదేవిధంగా కమిషనర్ సార్కి మాకు రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ కూడా క్రికెట్ టీం ఉందంటున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి సార్ది ఒక టీము, పోలీస్ తరఫున మేము ఒక టీం తయారు చేస్తాము. ఈ విధంగా మంత్లీ వన్స్ అట్లా ఏదన్నా పెడితే బాగుంటుంది అనేది నా మా టీం కెప్టెన్ మూడు టీంలు కలిసి మనం ఆడుతుంటే కొంతమందికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళు కూడా స్పోర్ట్స్ పైన అవగాహన కలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచిగా గేమ్ ఆడి మన బద్వేల్ కమిషనరేట్కి మంచి పేరు చేస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అంటే అది ఉంది కానీ బయటకు రాలేదు, బయటకు రప్పిస్తాం. స్టేడియం కావాలని బాగా రిక్వెస్ట్ చేస్తాను. భారతదేశ స్వాతంత్రాన్ని కబలించినటువంటి బ్రిటిష్ ముస్కర్లను ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసి శ్లాఘమైనటువంటి గణమైనటువంటి అలాంటి మహోన్నతమైనటువంటి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు DOFI ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అనేటువంటిది అభినందనీయం. ఈ యొక్క క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తులకు వ్యాయామం కూడా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి DYFIని ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా యువతంతా కూడా వ్యాయామాన్ని, క్రీడలను వదిలిపెట్టి మనందరం కూడా సెల్ ఫోన్కు పరిమితమై మనం ఈరోజు వ్యాయామాన్ని మరి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వికాసాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రజలకు శుభవార్త, ఇకపై ఇళ్ల నిర్మాణానికి ₹1 ఫీజు. యూనిట్కి 13 పైసలు తగ్గించిన విద్యుత్ ఛార్జీలు. హైదరాబాద్ లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చిన ప్రభుత్వం. గాజా ఘర్షణల అంతానికి పిలుపు, ట్రంప్ కు ప్రధాని మోదీ మద్దతు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.